ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను ముఖ్యంగా సంఘాలలో ప్రతి బిలీవర్లకి నేను ఏం చెప్తున్నానంటే, దేవుణ్ణి మీరు ఎందుకు ప్రేమించాలి? మీరు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా బ్రతకాలి? మీ సంఘ కాపరి దేవుడు ఎన్నికలో ఉన్నవాడు గనక ఎండల్లో, వర్షాలలో, చలికాలము, అనేక రకాల కాలాలలో కొండల్లో కోనల్లో తిరుగుతూ ఆయన పరిచర్య చేస్తూ సంఘము కొరకు అనేక రకాల ఆత్మలను బలపరుస్తూ దేవుడి కొరకు బ్రతుకుతూ మీ కొరకు మీ కుటుంబాలు బాగుండాలని తెల్లవారుజాము లేచిపోయి మీ కొరకు కన్నీరు ప్రార్థన చేస్తున్న మీ సేవకుల్ని మీరు మర్చిపోకండి. అలాగే బ్యాప్టిషన్లు ఇచ్చిన పాస్టర్ గారులందరికీ నేను ఒక మాట చెప్తాను. ఎవరికైతే మీరు బ్యాప్టిషన్ ఇచ్చారో ప్రతి ఒక్కరితో మీరు టచ్లో ఉండండి. ఒకళ్ళు వారు టచ్లో లేరనుకోండి, వారి కొరకు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు ఫోన్ చేయండి. నిత్యము మీతో ప్రార్థనలో ఉంటూ, నిత్యము మీకు ఫోన్ చేస్తూ ప్రార్థన చేసుకుంటూ వారు మెలకువగా ఉంటే ఖచ్చితంగా వారిని బలపరుస్తూ ఉండండి. వారు ఏ ప్రదేశంలో ఉన్నా మీ బిడ్డలే. కానీ వారు వెళ్ళే సంఘానికి మనుషుల్ని చూడొద్దు, వాక్యం మాత్రమే వినండి. మీకు కలిగింది ఆ సంఘంలో వేసుకోండి అని ఖచ్చితంగా మీరు చెప్పాలి సేవకులుగా. మీకు వారు ఇవ్వాలనుకున్నది ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచారు, మా సేవకులని ప్రేమతో ఇచ్చిన కానుకను తీసుకోండి. కానీ ఇప్పుడు చాలామంది బోధకులు ఏం మాట్లాడుతున్నారంటే, మీ సేవకుడిని మర్చిపోవద్దు అని చెప్పారు. బాగానే ఉంది. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘానికి మాత్రమే ఇవ్వాలి. ఇంకెవరికి మీరు పై ఎవరు మాట్లాడినా, ఫోన్లు చేసినా వారితో మాట్లాడొద్దు అని చెప్తున్నారు. నేనంటాను, మీ సంఘం ఒక సంఘం ఉందండి. ఆ సంఘంలో హైదరాబాద్ ఉందనుకోండి. వారు విశాఖపట్నమో లేదంటే ఖమ్మమో లేదంటే శ్రీకాకుళమో ఎక్కడి నుంచి వచ్చే బిడ్డలు వాళ్ళు హైదరాబాద్లో పని చేసుకుంటున్నారు, మీ సంఘానికి వస్తున్నారు. వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళని బలపరిచి బ్యాప్టిషన్ ఇచ్చిన వారితో నిత్యము వాళ్ళు మాట్లాడుకుంటారు. వారికి కలిగింది వారికి ఇస్తూ ఉంటారు. కానీ ఈ సంఘాల్లో బోధలు ఎలా ఉన్నాయంటే, మీరు ఈ సంఘానికి వస్తున్నారు, ఈ సంఘానికే మీరు ఇవ్వాలి, పైన ఇంకెవరితో మాట్లాడకూడదు, ఎవరితో మీరు టచ్లో ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. అది తప్పు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆత్మీయ బిడ్డలు ఆత్మీయులతో మాట్లాడుతారు. 2, దేవుడేమో ఐక్యత కలిగి జీవించమన్నాడు, నిన్నువలని పొరుగువారిని ప్రేమించమన్నాడు. 2, శిష్యులతో కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. సేవకుల్ని ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించమన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కొంతమంది సంఘాలకు సంబంధించిన వారు వచ్చి ఆ సేవకులతో ప్రార్థన చేయించుకోవాలని వస్తారు. ఆ స్థానిక పాస్టర్ ఏమైనా అడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే నేనంటాను, ఆయన యథార్థమైన సేవకుడు కాదు. ప్రతి దేవుడు బిడ్డ దేవుడి పనులే. ఆ సేవకుడు దేవుడి పనే చేస్తున్నాడు, ఈ సేవకుడు దేవుడి పనే చేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఐక్యత కలిగి జీవించండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. వేరే సంఘంలో ఉన్నారండి, వేరే సంఘం కాపరి మాటలు వింటారు. కానీ వారికి ఏదో కష్టం వచ్చింది, ఈ సేవకుడు కూడా బాగానే ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, దేవుడు మాటలు చెప్తున్నాడు, ఈయనతో ప్రార్థన చేయించుకోవాలి అనుకున్న ఆశ వాళ్ళకు ఉంటే, మీరు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ప్రార్థన చేసుకోవద్దు, అక్కడ సభలు జరుగుతున్నాయి, వాళ్ళు పెడుతున్నారు, వెళ్ళొద్దు అన్నందుకు మీరెవరు? మీరేమన్నా వాళ్ళ నిత్యాగ్ని తప్పించగలరా? దేవుడి మాటలు చెప్పడానికి మాత్రమే సేవకుడు. నిత్యాగ్ని తప్పించేది, పరలోక రాజ్యం ఇచ్చేది దేవుడు మాత్రమే. మీరేమో అక్కడో సంఘం ఉంది, ఇక్కడో సంఘం ఉంది, ఈ సంఘం వాళ్ళతో మాట్లాడొద్దు అంటారు. అది తప్పు కదా.
ఏమండి, దేవుడి బిడ్డలు కలిసి ఉండడం తప్పే ఉంది? దేవుడేమో అందరినీ సమానంగా చూడమన్నాడు కదా, మనం ఎందుకు వాళ్ళని వీళ్ళని వేరు చేస్తున్నాం మనం? దయచేసి అలాంటి సేవకులుగా ఉండకండి. దయచేసి అలాంటి సేవకులుగా ఉండకండి. నా బిడ్డే, మీరు బలపరిచిన బిడ్డ మీ సంఘంలో ఉందనుకోండి, ఆ బిడ్డ కూడా చెప్పండి, అమ్మా మన సంఘానికి వచ్చి వాక్యం వినండి. ఎక్కడైనా సభలు జరిగిన వాక్యం విన వెళ్ళండి, వాక్యం వినండి, దేవుళ్ళలో బలపడండి. కానీ జాగ్రత్త, ఎవరు మాయ మాటల్లో పడిపోకండి. అబద్ధ ప్రవర్తనలు ఉన్నారు, జాగ్రత్త. ఆ మాటలు చెప్పినవి సత్యమా, ఆ మాటల్లో అబద్ధం ఉన్నదా? ప్రతి వాక్యము కూడా మరి రాసుకొని మరలా ఇంటికి వచ్చి చదువుకోండి. యథార్థమైన సేవకులైతే వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమన్నా డిఫరెంట్ ఉంటే ఆత్మ నశించుకోకూడదని ప్రార్థన చేయండి అని చెప్పాలి. మన సంఘాన్ని మాత్రం విడిచిపెట్టకండి అమ్మ. మన సంఘము ఫలానా టైంకి ఎట్టి పరిస్థితిలో మీరు ఎక్కడున్న ఆదివారం అనేటప్పటికి సంఘానికి వచ్చేయాలి అని బలపరచాలి. అలాగని కొంతమంది ఉన్నారు, సొంత సంఘాన్ని విడిచిపెట్టి ఎవరో మాటలు విని వేరే సంఘానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కష్టమే. ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఆత్మీయ తండ్రి మా కొరకు ప్రార్థన చేసి దేవుడు కృపలో మాకు బ్యాప్టిషన్ ఇచ్చారు, దేవుడు అతన్ని పంపించాడు, అతని మాటలు బట్టి మేము మా హృదయం తెరవబడింది, మా ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు, ఆత్మీయులుగా ఉన్నారు, అయ్యో మేము ఆ సంఘాన్ని విడిచిపెట్టి వచ్చాము, ఈరోజు ఈ కష్టాలు వస్తున్నాయని ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నేను అంటాను మామూలుగా, సొంత తండ్రి అది తండ్రి అలా నేనంటే మరలా చెప్తున్నాను, మిమ్మల్ని విడిచి వాళ్ళు వెళ్ళిపోతే వారికే కష్టాలు. వారు తెలుసుకుంటారు, వారి కొరకు ప్రార్థన చేయండి. మా సంఘం నుంచి విడిపోయింది, మా సంఘం నుంచి వెళ్ళిపోయాడు, వారి కొరకు ఎవరు మీరు ప్రార్థన చేయొద్దు. ఒకవేళ తెలుసుకొని వారు వస్తే నువ్వు వెళ్ళిపోయావు కదా ఇక రావద్దు అన్నందుకు వీల్లేదు. సంఘము నీది కాదు, నాది కాదు, దేవుడి సంఘం అది. ఎవరు ఎలా ఉన్నా దేవుడికి మత్తయి సువార్త 12:36-37 ప్రకారం ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. ఎవరు తప్పు చేస్తే వారు లెక్కలోకి వెళ్ళిపోతారు, లెక్క అనగా నరకం. దయచేసి యథార్థతని మనం తెలుసుకొని నీతిమంతులుగా మనకున్న దాంట్లో ముందుకు వెళదాం. మన బిడ్డల కొరకు మనం ఎప్పుడు కన్నీరు ప్రార్థన చేద్దాం. మనలో నీతి, నిజాయితీ, యథార్థత ఉంటే మన బిడ్డలు ఎక్కడికి విడిచిపోరు. మనం కొంతమందిని పట్టించుకోకపోతే వారు బాధపడి కొంతమంది సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. డబ్బున్న వాళ్ళతో ఒకలాగా, డబ్బు లేని వాళ్ళతో ఒకలాగా సేవకులు ఉండకూడదు. అందరినీ ప్రేమించాలి. నేను కొన్ని వీడియోస్ మాట్లాడతాను, దయచేసి అర్థం చేసుకోండి. శైలేష్ పాల్ని మనము మన సేవని దేవుడు దీవిస్తాడు. చిన్నమందా భయపడకుడి అన్నాడు. ఎవరు వెళ్ళిపోయిన వారి కొరకు ప్రార్థన చేయండి, వారు తిరిగి వస్తారు. ఒకవేళ ఒక ఆత్మ వెళ్ళిపోయింది, రాలేదు, ఆత్మ నశించిపోకుండా ప్రార్థన చేయండి. ఒక ఆత్మ వెళ్ళిపోయింది, ఇంకో 2 ఆత్మలు నాకు దేవుడు ఏర్పాటు చేస్తాడని ప్రార్థన చేయండి. ఆత్మ వెళ్ళిపోయిన ఆత్మ కోసం ఒకసారి వెళ్ళి వారిని కలండి. ఎందుకమ్మా వెళ్ళిపోయి, ఎందుకమ్మా నా దగ్గరికి రావట్లేదు, సంఘానికి రావట్లేదు అని వెళ్ళి కలండి. నేను ఖమ్మంలో ఒక పాస్టర్ని చూసాను, పేరు చెప్పను. ఆ పాస్టర్ అయితే నా సంఘం నుంచి మామూలుగా మాటలు ఆయన మాటలు చూసే కొంచెం డిఫరెంట్ కనిపిస్తే నేను అడిగాను క్వశ్చన్, సార్ మన సంఘంలో ఒక బిడ్డ వేరే సంఘానికి వెళ్ళిపోయింది, మరి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి మనం కౌన్సిలింగ్ చేసి మన బిడ్డను మనం తెచ్చుకుంటాం కదా అంటే, నో అండి వద్దని, అలాగే వెళ్ళను నేను, ఆత్మ పోతే ఇంకో 2 ఆత్మలు నాకు ఇస్తాడని మాట్లాడాడు. నో, కాపురు అనేవాడు వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళిపోయింది, ఏమైంది, సంఘములో ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా, నా వల్ల లేదా నా పాస్టర్ గారి వల్ల, సంఘముల వారి వల్ల ఎందుకు అమ్మాయి వెళ్ళిపోయిందా, ఎందుకు అతను వెళ్ళిపోయాడని ఒకసారి మన ధర్మంగా వెళ్ళి వారిని కలాలి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పటికీ రాకపోతే ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఇంకో కొంతమంది పాస్టర్లు ఉన్నారు, ఒకవేళ మన సంఘంతో ఇది ప్రతి పాస్టర్ వినండి, ఒక మాట చెప్తారు, ఏమంటే తెలుసా, మీరు కానీ ఏ సంఘానికి వెళ్ళకపోతే మా సంఘానికి రండి అని చెప్తున్నారు. ఓకే, కాదనలే, కానీ ఫలానా సంఘం, పాస్టర్ గారి సంఘం మా ఊర్లోనే ఉంది, ఆ సంఘం నుంచి ఇక్కడ వచ్చింది కనుక ఏమైంది, మీ సంఘం ఉంది కదా ఎందుకు వచ్చావని ఆమెను అడిగి ఆమెతో మాట్లాడి ఒకసారి ఆ పాస్టర్ గారిని కలిసి, అయ్యా మీ తాలూకా సంఘ బిలీవరు నా దగ్గరికి వస్తుంది, ఒకసారి మీరు వచ్చి మరలా మీ బిలీవరుని తీసుకెళ్ళండి అని చెప్పటం లేదు. వచ్చేసింది కదా, వచ్చి రాగానే ఆమె ఏదో చెప్పేస్తుంది,
కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. సేవకుల మీద తప్పుగా మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజాయితీగా బ్రతికిన వారి మీద బురదేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే వారి సంఘంలో ఏదో డిస్టర్బెన్స్ అయ్యారు. సంఘం మనుషులతో డిస్టర్బెన్స్ అయితే సేవకులను వదిలేసి వేరే సంఘానికి వెళ్ళిపోయి ఆ సేవకుడి మీద చెడ్డగా చెప్తే ఈ సేవకుడేమో అవునా అలాగా సరే నేను ఉన్నానమ్మా అనే సేవకులు ఉన్నారు. అలాగుంటే దేవుడికి లెక్క చెప్పాలి. ఒక సంఘం నుంచి ఒక ఆత్మ మీ దగ్గరికి వచ్చిందంటే మాట్లాడి ఏం జరిగిందో మాట్లాడి ఆ కాపరిని కలిసి అయ్యా మీ బిలీవర్ నా దగ్గరికి వచ్చింది, ఒకసారి కౌన్సిలింగ్ చేయండి, మళ్ళీ తీసుకెళ్ళండి అని చెప్పాలి. ధర్మం. ఒక కుమారుడు తప్పిపోతే మామూలుగా మనుషుల్లో చూద్దాం. సో ఒక కుమారుడు, ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు, లేదా ఒక ఫ్యామిలీకి ఒక కుమారుడు ఉన్నాడు, తప్పిపోయాడు, ఏదో ఊరు వెళ్ళిపోతే ఎవరికో దొరికాడని వాళ్ళు పెంచేసుకుని ఇచ్చేసుకుంటారా? నో. ఎవరూ స్పందించలేనప్పుడు ఖచ్చితంగా పెంచుకుంటారు. ఎందుకంటే వదిలేరు కదా. వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు తల్లిదండ్రులు ఎక్కడున్నారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కబురు పెట్టి వారి ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తున్నారు. సొంత తండ్రి దగ్గరికి పంపించే ఆలోచన అన్యజనులకు ఉంది. మరి ఆత్మీయంగా బలపడిన సంఘం నుంచి ఒక బిలీవర్ వస్తే ఆ బిలీవర్ని మీరు ఎందుకు మీ దగ్గర ఉంచుతున్నారు? ఆ సంఘానికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో మాట్లాడి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బిలీవర్ని మీరు తీసుకెళ్ళండి సార్ అని మన ధర్మం చెప్పాలి. అప్పుడు కూడా ఆ పాస్టర్ గారు వచ్చి ఎంత బలపరిచినా బిలీవర్ వెళ్ళకపోతే మరి ఏంటి సార్ పాస్టర్ గారు అంటే సరే మీరన్నా బలపరచండి అని ఆయన చెప్పాలి. ఆయన ఏం చెప్పకపోయి వెళ్ళిపోయినా మరి అప్పుడు మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఆ బిలీవర్ని సరేమ్మా మీరు నా ధర్మం అయితే నేను అక్కడికి వెళ్ళమని చెప్తున్నాను, మరి నీ ఇష్టం, నేనైతే రావద్దు అన్నను. ఖచ్చితంగా నువ్వు బలపడమ్మా, నీకు ఒకవేళ ప్రేరేపణకి వెళితే ఆ సంఘానికి వెళ్ళిపోమ్మా, అంతవరకు నేను వాక్యం వినమ్మా అని చెప్పాలి. అది సేవకులకున్న ధర్మం. ఈ మాటలు ఎంతమందికి నచ్చితే అంతమంది కూడా షేర్ చేయండి. ఆత్మీయులతో మాట్లాడొద్దని చెప్పొద్దు. మీ సంఘంలో ఉన్న ఒక 50 మంది ఉంటే 50 మందికి మీరే బాప్టిషన్ ఇచ్చారా? లేదు. ఒక 20 మందికి ఎంత తగ్గమవాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు మీ సంఘానికే వస్తున్నారు. 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి వస్తున్నారు. వాళ్ళు ఆత్మీయులుగా ఉన్నవారితో మాట్లాడొద్దు, వేరే ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పడానికి వీలు లేదు. మీరు బలపరచడం మాత్రమే. ప్రతిదీ దేవుడు దీవించాలన్నా ఏదైనా సరే ఆయన చేతిలో ఉంది కనుక ఆయనకి మాత్రమే అప్పచెప్పాలి. కొన్ని బోధలు వీడియోలు చాలా భయంకరంగా ఉన్నాయండి. ప్రతి బోధని, ప్రతి ఒక్కరి మాటని, ప్రతి పాస్టర్ని పరిశీలించండి. డబ్బు కోసం బ్రతుకుతున్నాడా, దేనికోసం బ్రతుకుతున్నాడా ఆయన అని పరిశీలించి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.